ఓం నమ శివాయ. నేను మీ కావ్య. శివుడు ఎలా పుట్టాడు? చాలామంది అడిగే కామన్ క్వెషన్ ఒకటుంది. బ్రహ్మగారి తండ్రి విష్ణువు. విష్ణువు నుండి బ్రహ్మ పుట్టాడు అంటారు. మరి శివ ఎలా పుట్టాడు? శివ తండ్రి ఎవరు? శివ బర్త్‌కి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చూడడానికి ఇది చాలా సింపుల్ క్వెషన్‌లా అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న లాజిక్‌ని అర్థం చేసుకోకపోతే మనం శివుడిని కేవలం ఒక మనిషిలా చూసి పొరబడుతున్నాం. సినిమాలో మనకు చూపించే శక్తికి, మనసులో ఉన్న తత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదేదో నేను సొంతంగా చెప్తుంది కాదు. మన శివ పురాణాల్లో మరియు లింగ పురాణాల్లో దీని గురించి ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాంటి డిస్క్రిప్షన్ ఉంది. చాలామంది వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే అని ఏదో పుట్టాడని నమ్మేస్తారు. కానీ నేను ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే శివ అంటే ఒక పర్సన్ కాదు. అది ఒక కాస్మిక్ ప్రిన్సిపల్. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్తాను. మన మొబైల్లో ఆర్ కంప్యూటర్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద అవుట్పుట్ కనిపిస్తుంది. కానీ ఆ అవుట్పుట్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ కెర్నల్ ఆర్ సోర్స్ కోడ్ ఉంటుంది చూసారా? అది మనకు కనిపించదు. కానీ అది లేకపోతే సిస్టమ్ పనిచేయదు. శివ అంటే ఆ సోర్స్ కోడ్. సైన్స్లో మనం సింగులారిటీ అంటున్నాం కదూ, జీరో పాయింట్ ఎనర్జీ. సృష్టి మొత్తం ఒక జీరో నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ జీరోలోనే కలిసిపోతుంది. ఫిజిక్స్లో చెప్పే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనే లాజిక్కే మన శివతత్వం. అంటే శివ పుట్టడం అనే కాన్సెప్టే లేదు. హీ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ దట్ వాజ్ ఆల్వేస్ దేర్. శివ పురాణాలలో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్యలో హూ ఈజ్ గ్రేట్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు వారి మధ్యలో ఒక అనంతమైన అగ్నిస్తంభం పుట్టింది. బ్రహ్మగారు పైనకి, విష్ణువు గారు కిందకి వెళ్ళారు. కానీ దీని మొదలు అంతం ఎవరికీ దొరకలేదు. ఆ ఇన్ఫినిట్ పిల్లర్ ఆఫ్ లైటే శివ. అంటే హీ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. మనకు అర్థం కావాలని మనం ఆయనని ఒక రూపంలో చూసి తండ్రి అనుకుంటున్నాం. కానీ హీ ఈజ్ ద ఇన్ఫినిట్ సర్వర్ ఫ్రమ్ విచ్ ఎవ్రీ సోల్ డౌన్లోడ్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఫ్రెండ్స్, శివ పుట్టాడు అని కాదు, శివ ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఈ వీక్ మీరు మెడిటేషన్ చేసేటప్పుడు శివ అంటే ఒక రూపం కంటే ఎక్కువగా మీలోనే ఇన్నర్ సైలెన్స్లో ఆర్ ఇన్నర్ ఎనర్జీగా ఫీల్ అవ్వండి. అదే మీరు ఆయనకు ఇచ్చే నిజమైన అభిషేకం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.